హాయ్ గాయ్స్, ఇవాళైతే నేనే పప్పును అన్నం అయితే వండబోతున్నా. ఆ అన్నం ఎప్పుడు వండుతాను గాయ్స్, మా అమ్మోళ్ళు అయితే ఉంచుతారు, కానీ పప్పు ఎప్పుడు వండలా. నేను ఇవాళైతే వండి అయితే చూపిస్తాను గాయ్స్. నేను వంట చేస్తున్నా కాబట్టి నా కోసం ఒక చిన్న లైక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఎట్లా చేస్తానంటే చూడండి. చూడండి, గ్లాస్ తీసుకున్నా, గ్లాస్ పప్పు, చిన్న గ్లాసే మీరు చూసుకోవచ్చు. చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నా, సప్పిడి పప్పు. ఇప్పుడైతే ఎట్లా చేస్తాను అయితే చూడండి. ఇదిగోండి అన్నం పోయటానికి ఇది కూడా తీసుకున్నా, కరెంటు పైన పెట్టేది. ఇప్పుడు ఎట్లా పోస్తాను అయితే చూడండి. ఇక్కడ కెమెరా ఒకసారి సెట్ చేస్తా గ్యాస్. కెమెరా అయితే ఎక్కడ సెట్ అవ్వట్లా. ఇప్పుడైతే తీసుకుంటున్నా కుక్కర్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే పెడుతున్నా. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే శుభ్రంగా చూసుకోవాలి. ఇప్పుడైతే తుడుద్దాము. మేమైతే ఎప్పుడు మా మసిగుడ్లను కూడా ఇట్లా మడతేసుకొని పెట్టుకుంటాము. ఒక్కొక్కటి నీట్గా కూడా ఉంటుంది. మా అమ్మే ఎప్పటికెప్పుడు ఒక్కటేనా. మా అమ్మకి నీట్ అంటే ఇల్లు నీట్గా ఉంటే చాలా ఇష్టం గైస్. అదే మేము కానీ నీట్గా చేయలేము అనుకో, ఇంకా మా పని అంతే. మా అమ్మకి ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మసిగుడ్డు మళ్ళీ వీడియో ఆపేసి మడతేసి పెట్టాలి. చూడండి, శుభ్రంగా తుడిచా. ఇప్పుడైతే పోస్తున్నా. అదిగోండి గ్లాస్ పప్పు. ఇప్పుడైతే వెళ్ళి వాష్ చేద్దాం పప్పుని. గ్యాస్ పప్పు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. మధ్య మధ్యలో కట్ అవుతుందని ఏం బాధపడకండి. 1 గ్లాస్, ఇంకో హాఫ్ గ్లాస్ పోయాలి. హాఫ్ గ్లాస్ కూడా నీళ్ళు బట్టి అయితే పోస్తాను. చూడండి, నీళ్ళైతే పోసేసాను పప్పులో. చూడండి మీరు, నీళ్ళైతే పోసా పప్పులో. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా. గ్యాస్ నేను ఎన్ని నీళ్ళు పోసా అంటే ఫస్ట్ ఫుల్ పోసా, తర్వాత ఎంత పోసా చూపించలేదు అనుకోకండి, మర్చిపోయా ఆన్ చేయటం. ఇప్పుడైతే పసుపు కూడా వేస్తున్నా. చూడండి గ్యాస్, పసుపు సరిపోద్ది స్పూన్. ఇప్పుడైతే దీనికి రబ్బరేసి మూత పెట్టాలి. గ్యాస్ నేనైతే పప్పు అయితే పెట్టా. అదంతా చూపించాలంటే గ్యాస్ పై ఆన్ చేయాలి. గ్యాస్ పై అయితే చేతుల్లో కాదు, వీడియో పెట్టి ఆన్ చేయాలంటే. అందుకే వీడియో పక్కన పెట్టి అయితే ఆన్ చేస్తున్నా. ఇదిగోండి నేనే చేశాను గ్యాస్. ఇదిగోండి గ్యాస్, నేనేమన్నా ఇదిగోండి నేను అట్లా చేస్తానైతే కామెంట్ చేయండి. మీరింట్లో పప్పు ఎట్లా చేసుకుంటారో అయితే కామెంట్ చేయండి. అట్లానే నేనైతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పప్పు ఎట్లా చేస్తారంటే కారపప్పు చేస్తారు. నేనేమో ఇట్లా పసుపు వేసాను. తర్వాత చూడాలి పప్పు ఎట్లా తయారైద్దో, నాకైతే తెలీదు. ఇప్పుడైతే అన్నం అయితే వండుదాం. అన్నం అయితే వచ్చు గాయస్. పప్పు ఫస్ట్ టైము, అన్నం అయితే వచ్చు. నాకు అన్నం అయితే వచ్చు. ఇప్పుడైతే అన్నం ఎట్లా వండుతానో కూడా చూడండి గ్యాస్. తలగొట్టి బియ్యం అయితే పోస్తున్నా. చూడండి, చూడండి తలగొట్టి బియ్యం పోసేసా. మేము ఎప్పుడు ఇందులోనే బియ్యం పోసుకునేది. ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ వీడియో కట్ చేస్తున్నా, ఏమనుకోకండి. గ్యాస్ విజిల్ అయితే వచ్చింది. 5 విజిల్స్ అయితే వచ్చినాయి. పప్పు అయితే అయిపోయింది. ఇంకో విజిల్ రావాలి గ్యాస్. అయిపోయింది గ్యాస్. పప్పు కూడా ఆపేస్తున్నా. ఇంకా చూడండి, సరిగ్గానే మూత బిగించా, ఆపేస్తున్నా. పప్పు అయితే అయిపోయింది. తర్వాత చూడాలి ఎట్లా ఉందో. అన్నం అయితే కూడా పోసేసా.
కింద పెట్టాను అనుకోకండి, విజిల్స్ వచ్చి ఆపడానికి అయితే వీడియో పట్టుకున్నా. ఇప్పుడైతే మన కరెంటు పొయ్యి పైన అయితే పెడదాము అన్నం. అన్నం అయితే కరెంటు పొయ్యి పైన అయితే పెట్టేసి అప్పుడే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ అయిపోయింది మన కరెంటు పొయ్య, ఎలక్ట్రిక్ కరెంటు పొయ్య. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది ఓకే. ఏమైంది సార్ దీనికి? ఆన్ అయింది. ఇదిగోండి గైస్, మనం పెంచుకోవచ్చు కూడా. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎంత ఉంది, 1300 ఉంది కదా. నొక్కుతాను ఆగండి. అదిగోండి 1500, 2000 దాకా ఉంది. దీనికి అంతా స్పెషల్. అదిగోండి మీరు చూడొచ్చు, 2000. తగ్గించుకోవాలంటే ఇది అదండి 1300 చాలు గ్యాస్. మేము 1300 పెట్టేది గ్యాస్. చూశాడు కదా, ఈరోజైతే ఇట్లా అయితే నేనైతే ఎప్పుడు అన్నం గ్యాస్ ఉండేది, పప్పు అన్నం ఇవాళ ఉండే. అసలు ఎట్లా ఉంటుందో తెలీదు, తర్వాత చూడాలి. నాకైతే చాలా భయం వేస్తుంది పప్పు గురించి అయితే, ఎట్లా ఉండానా అని. కాలుతుంది. మా అమ్మలు చేస్తారు గ్యాస్. కుక్కర్ తీయటమంటే నాకు భయం, ఎందుకంటే కుక్కర్ ఇప్పుడంట ఒక్కొక్కసారి పేలిద్దంట, మా డాడీ చెప్పాడు. చూడండి, ఇప్పుడైతే మనమైతే మూత అయితే పెట్టేద్దాం. అన్నం ఉడికిన తర్వాత అయితే చెప్తాను. గైస్ వాళ్ళ వీడియో అయితే అంటే నేనైతే పప్పు అన్నం అయితే ఉడుకుతుంది. పప్పు అయితే అయిపోయింది గైస్. పప్పు ఎట్లా ఉడికిందో అయితే నాకైతే చాలా భయంగా ఉంది. అట్లానే నేనైతే మా అమ్మ అయితే మాకు పప్పు ఇచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా, తిరిగిద్ది కూడా ఇది. గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ మాదిరి ఉంటుంది. బాయ్ గైస్.